నేను ఎప్పటికీ దగ్గరికి కాలేకపోతున్నా. నేను ఇట్లనే వెళ్ళిపోతానేమో అమ్మా. ఐశ్వర్య ఆంటీ, నన్ను నా అభిని మీరే కలుపుతారని నాకు తెలుసు. కానీ కలపాలంటే నేను ఉండాలి కదా. ఐశ్వర్య ఆంటీ, ఎక్కడున్నారు మీరు? ఎక్కడున్నారు? ఓకే ఓకే, ఆ ఫైల్స్ అవి ఆఫీస్కి వచ్చి చూస్తాను. క్రిష్ ఎక్కడున్నాడు? ఇప్పుడే ఇక్కడెక్కడో కనిపించాడే. తన రూమ్లో ఉన్నాడేమో. ఆయన క్రిష్ ఎందుకు ఇప్పుడు? ఎందుకంటే ఇప్పుడు జరగబోయే నిశ్చితార్థం తనకి సౌందర్యకి కాదు అనే విషయం క్రిష్కి క్లియర్గా చెప్పాలి. ఆ విషయం ఆల్రెడీ చెప్పానన్నావు కదా. చెప్పాను, కానీ మళ్ళీ ఒకసారి చెప్పాలనిపించింది. ఈ విషయం ఎవరికి తెలిసినా తెలియకపోయినా క్రిష్కి తెలియాలి. అదిగో క్రిష్ అక్కడున్నాడు. బావా, ఇంట్లో ఏవేవో జరుగుతున్నాయి. ఎవరికి తోచినట్టు వాళ్ళు మాట్లాడుతున్నారు. ఏం జరిగినా నువ్వు మాత్రం కాదనవు కదా. చైత్ర, గ్రానీ కోసం తను ఏం చెప్పినా తలాడిస్తున్నానే గానీ ఇష్టంతో అనుకుంటున్నావా? నిశ్చితార్థం తనతో జరిపించిన, పీటల దాకా పెళ్లి నెట్టుకొచ్చిన తాళి మాత్రం నాకే కడతావు కదా. నోటుతో చెప్పు. నీకే కడతాను. విజయ్, అయ్యగారు, కరెంట్ పోయింది. ఆ ఫీజు కట్ అయిందేమో చూడు. అలాగే అయ్యగారు. సౌందర్య గది ఎక్కడో తను చూడాలి. ఏ గదిలో ఉండుంటుంది?
ఆదమర్చి నిద్రపోతున్న అఖిలాండేశ్వరి, ఘట్టమనే నీ అఖిలాండేశ్వరి. ఏంటి, నన్ను నా సౌందర్యాన్ని కలపడానికి ఆరాటపడుతున్నావా? పడు, బాగా ఆరాటపడు. కానీ నీ మూలంగా సౌందర్యాన్ని కలవాల్సిన అవసరం నాకు లేదు. నీ దయా దాక్షిణ్యాలు నాకు అక్కర్లేదు. అందరికీ నువ్వు దేవతవి కావచ్చేమో, కానీ నాకు మాత్రం కాదు. నీ పెదబాబుకు సిరాక్స్లో ఉన్నాను కాబట్టి నన్ను ఈ ఇంటికి సౌందర్యకి దగ్గర చేయాలనుకుంటున్నావు. రూపానికి విలువిచ్చే నీకు ఓ అనాథ ఆక్రందన కనిపించదు, వినిపించదు. ఈ ఒక్క విషయం చాలు నిన్ను ద్వేషించడానికి. నిన్ను నీ చుట్టూ ఉన్నవాళ్ళు గొప్ప వ్యక్తిగా, దేవతగా పొగడొచ్చు, కానీ నేనెప్పుడూ ద్వేషిస్తూనే ఉంటాను అఖిలాండేశ్వరి. నిద్రపో, బాగా నిద్రపో. ఎందుకంటే ఇక రేపటి నుంచి నీకు కంటి మీద కొనుక్కుండదు. ఎవరు ఎవరు ఎవరది? చిన్నబాబు, చిన్నబాబు! ఒక నిమిషం చైత్ర, ఇప్పుడే వస్తాను. మామ్, మామ్, ఏమైంది మామ్? చిన్నబాబు, ఎవరు ఎవరు వచ్చారు? చిన్నబాబు, ఎవరు వచ్చారా? ఎవరు రాలేదు మామ్. లేదు, ఎవరు ఎవరు వచ్చారు? బ్యాడ్ డ్రీమ్ వచ్చుంటుంది కానీ. ఇదిగో, నేను పడుకునే ముందు ఈ ఫోటో అక్కడుంది. అక్కడ ఉండాల్సిన ఫోటో ఇక్కడికి వచ్చింది అంటే ఎవరో వచ్చారు, ఫోటోని తీశారు. నాకు క్లియర్గా వినిపించలేదు, కానీ లేలగా నాతో ఏదో ఛాలెంజ్ చేస్తున్నట్టు నన్ను చూస్తూ మాట్లాడుతున్నట్టు అనిపించింది. నువ్వే అంటున్నావుగా గ్రాని లీలగా అని. బ్రహ్మయ్య ఉంటుంది. లేదు, వచ్చారు. ఇంతకు ముందు చాలాసేపు కరెంటు పోయిందమ్మగారు. కరెంటు పోతే చీకటి అవుతుంది, కానీ తలుపులు తెరుచుకుంటాయా? తలుపులు తెరవలేదు అయ్యగారు. ఎవరూ రాలేదు మామ్. రేపు జరగబోయే దాని గురించి ఆలోచిస్తూ పడుకున్నావు కదా, అందుకే నీకు అలా అనిపించుంటుంది. గ్రాని, ఎవరి కోసం, దేనికోసం ఇంతగా తప్పిస్తున్నావు? క్రేష్, ఇదిగో మీ పెద్ద నాన్న, నా పెద్ద బాబు. ఆ రూపంతో ఈ ఇంటికొకరు రావాలి. వస్తాడు. తను నీకు చాలా కావాల్సిన వాడు. అవును క్రిష్, ఆంటీ చెప్పేది నిజం. క్రిష్, మీరిద్దరూ చాలా అన్యోన్యంగా ఉండాలి, ఆదర్శంగా ఉండాలి. ఎప్పుడొస్తాడో, ఇప్పుడు ఎక్కడున్నాడో? వచ్చే సమయం వస్తే తప్పకుండా వస్తాను, కానీ నీ వాళ్ళు కోరుకున్నట్టు మాత్రం కాదు. వస్తాడు క్రిష్, తప్పకుండా వస్తాడు. ఓకే గ్రాని,
చాలా లేట్ అయింది, ఇక నువ్వు పడుకో. ఓకే, అందరూ వెళ్ళి పడుకోండి. ఇలా ఇవ్వు మామ్. సరే మ్యామ్, పడుకోండి. గుడ్ నైట్. సౌందర్య, సౌందర్య, సౌందర్య,
సౌందర్య 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 లే సౌందర్య 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 లే సౌందర్య మాట్లాడు సౌందర్య సౌందర్య వాటర్ తాగు అభి సౌందర్య అభి సౌందర్య మాట్లాడు ఏంటిదంతా సౌందర్య పద హాస్పిటల్కి వెళ్దాం పద వద్దు వద్దు అభి ఈ ఇంట్లో మనుషులు లేరా ఒక మనిషి ఇలా పడిపోతే చూసుకోలేరా సౌందర్య వదిలే అభి ఎలా వదిలేయమంటావు ఇలా వదిలేయడానికేనా మనం కలిసింది లేదు మనం హాస్పిటల్కి వెళ్దాం పద పద ఒక మనిషి చావు బతుకుల మధ్య పోరాడుతుంటే వాళ్ళని ఆదుకోలేని మనుషులు వీళ్ళు ఒక మనుషులేనా అసలు అసలు వీళ్ళని అభి నువ్వు నన్ను ఆపకు నేను నిన్ను తీసుకెళ్తాను నన్ను ఆపడానికి ఎవరు వస్తారో చూస్తాను వద్దు అభి వద్దు నువ్వు వీళ్ళని ఎదిరించలేవని కాదు ఎదిరించి తీసుకుపోలేవని కాదు సౌందర్య కొన్నిసార్లు పరిస్థితులు మన శక్తిని ధైర్యాన్ని చంపేస్తాయి ఎలాంటి పరిస్థితినైనా నేను ఎదిరిస్తాను ఎదిరించి నన్ను తీసుకెళ్లి బతికిస్తావేమో కాని నువ్వు వీడికొచ్చినవని తెలిస్తేనే మా అమ్మాయిలు ప్రాణాలతో ఉండరు నువ్వు వెళ్ళిపో ఇలా వదిలేసి ఎలా వెళ్ళిపోమంటావు వెళ్ళిపోవాలి తప్పదు మా నాన్న ఆవేశం నీకు తెలుసు పట్టుదల నీకు తెలుసు ఆయన అన్నంత పని చేస్తాడు ఏం చేస్తాడు చచ్చిపోతాడు అవునబి నేను నిన్ను కాని నువ్వు నన్ను కాని కలవకూడదని నా దగ్గర మాట తీసుకున్నాడు వాళ్ళన్నంత పని చేస్తారు నువ్వు వెళ్ళు నా చావు నన్ను చావని ఏ నుంచి వెళ్ళిపో సౌందర్య మనం కలిస్తే వాళ్ళు చచ్చిపోవడం ఏంటి అవునవి జన్మనిచ్చిన అమ్మ నాన్నల్ని చంపుకొని మన ప్రేమని గెలిపించుకోవడంలో అర్థం ఉంటుందా అర్థం చేసుకోబి లోపలికెవరు రాకముందే నిన్నెవరు చూడకముందే వెళ్ళిపో ఎలా వెళ్ళిపోమంటావు ఈ పరిస్థితిలో నేను వదిలి వెళ్ళిపోవడం అంటే నా వల్ల కాదు ఏదో ఒకటి చేసి ఆ విషయం పైకెక్కకుండా చేసి వెళ్తాను సౌందర్య వచ్చేస్తాను